సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం గ్రామ పరిధిలో గల సర్వే నంబర్ 261లోని 580 ఎకరాల్లో ఆరుగాలం పంటలు పండి రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తున్న పచ్చని భూములను నేడు రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసి సంస్థలు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వ్యవహరిస్తూ అంగట్లో కూరగాయల్లాగా అమ్మకానికి చేపడుతోందని, రైతు వ్యతిరేక నిర్ణయాలను విరమించుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం చేపడతామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి అన్నారం పరిధిలోని సర్వే నంబర్ 261 గల వ్యవసాయ భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పేరుతో చేపడుతున్న ఆగడాలను రైతులు స్వయంగా ఎమ్మెల్యే జీఎంఆర్ కు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గతంలో సర్వే నంబర్ 261లో వ్యవసాయ భూములకు సంబంధించి 117 మంది రైతుల వివరాలను ప్రభుత్వ రికార్డుల్లో చేర్చడంతో పాటు పాస్బుక్లు సైతం అందించడం జరిగిందన్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి రైతు తన కుటుంబంతో కలిసి కష్టపడుతూ పంటలు పండిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారన్నారు. అన్నారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 261లో గల 580 ఎకరాలను ప్రైవేటు పరిశ్రమలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పనంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ప్రజా అవసరాల కోసం రైతులను ఒప్పించి మెరుగైన నష్టపరిహారం అందించి తీసుకోవడం దేశవ్యాప్తంగా జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం రైతులను బెదిరించి అక్రమంగా అన్యాయంగా పచ్చని పంట భూములను లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నారం భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే వేలాది మంది రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు సెక్రటేరియట్ ను ముట్టడించడంతో పాటు ఆమరణ నిరాహార దీక్షకు సైతం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు సంజీవరెడ్డి, కిషన్, మురళి, రాధికా రాజు, సీనియర్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుమ్మడిదల మండలంలో అన్నారంలో రైతులకున్న సమస్యను, వారికి గవర్నమెంట్ ల్యాండ్ 261 సర్వే నెంబర్ 580 ఎకరాల భూమిలో చాలామంది కబ్జాదారులు కబ్జాలు పెట్టుకుంటూ, అలాగే ఇండస్ట్రీస్ వాళ్ళకిట అప్పచెప్తూ, ప్రైవేటు బిల్డర్లకు అప్పచెప్తూ దీనంతా ప్రజలకు ఉపయోగపడకుండా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఒక ఇంచు ల్యాండ్ గిట్ట గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంటూ రావడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఇంచుమించు జిన్నారం, గుమ్మడిదలలో టీఎస్ఐ పాస్కు సంబంధించిన కొంతమంది ఏజెంట్లను పెట్టి, నడమ దళారీలను పెట్టి, ల్యాండ్ ఎక్కడున్నది ఎంఆర్ఓలతో పిలిపించి దళారీలను పెట్టి ఆర్డీఓ ద్వారా, కలెక్టర్ ద్వారా దీన్ని పూర్తి స్థాయిలో భూములన్నీ సేకరించి టీఎస్ఐ పాస్కు అప్పచెప్పి రైతుల కడుపు మీద కొట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ అన్నారం గ్రామంలో 117 మంది రైతులకు మనం గతంలో ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అప్పుడు దాన్ని ఓఆర్సీల గురించి కానీ, పాస్బుక్ల గురించి కానీ టోటల్గా రికార్డులకు ఎక్కియడం జరిగింది. ఎక్కించిన తర్వాత ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రైతుల కడుపు మీద కొడుతూ రికార్డంతా దాన్ని వేరే రికార్డులకు ఎక్కించి రికార్డంతా తీసేసి మళ్ళీ దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలనే ఆలోచనతో ప్రైవేట్ వ్యక్తులు ఒకటి, బిల్డర్స్కి ఒకటి, దాని తర్వాత టీఎస్ఐపాస్కి అప్పచెప్పాలనే ఆలోచనతో రైతులను వేధిస్తూ ఉన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. దాని మీద ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి. దానికి పూర్తి స్థాయిలో బాధ్యత ప్రభుత్వం వహించవలసిన అవసరం ఉన్నది. టీఎస్ఐ పాస్ డిపార్ట్మెంట్ వహించవలసిన విషయం ఉంటుంది. ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గవర్నమెంట్ ల్యాండ్ కానీ, అసానీ ల్యాండ్ కానీ వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇచ్చినప్పుడే, రైతులు ఇచ్చినప్పుడే తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంటుంది. ఆ ప్రభుత్వాలు అప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం ఇటు ఉంటుంది, ఇలా పబ్లిక్ అవసరాల కోసం గవర్నమెంట్ ల్యాండ్ కాదు, అసైన్మెంట్ ల్యాండ్ కాదు, పట్టా ల్యాండ్ కూడా తీసుకోవడానికి పూర్తి అధికారం గిట్ట ఉంటుంది. కానీ ఇది రియల్ ఎస్టేట్ వ్యవస్థకు టీఎస్ఐ ఐపాస్కి అప్పచెప్పి
మన రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పచెప్పి వందల కోట్లు వేల కోట్ల రూపాయలు దన్నుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది గవర్నమెంట్. కానీ దాన్ని ఎక్కడ జరగడానికి వీల్లేదు. పటాన్చెరు నియోజకవర్గంలో కొద్దిగా జిన్నారం గుమ్మడిదాల మండలంలో కొద్దిగా గొప్ప వ్యవసాయం ఉన్నది. దాని మీద ఆధారపడే బతుకుతున్న రైతులు చాలా మంది ఉన్నారు. రైతుల పక్షాన నేను ఒక శాసనసభ్యునిగా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత నాది. పూర్తి స్థాయిలో దేనికైనా సిద్ధపడి పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ యార్డ్ ముట్టడిస్తాం, అవసరం అనుకుంటే టీఐసీ ఆఫీస్ ముట్టడిస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం, అమర నిరాహార దీక్షలు చేస్తాం. రైతులకు ఎక్కడ అన్యాయం జరగకుండా దీన్ని ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తాం.